నాగార్జున సాగర్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. గ్రామ పంచాయతీలు ఇప్పుడు 8,000 ఉంటే 12,500 పంచినాయి. అన్ని తండాలను గ్రామ పంచాయతీ చేసిండ్రు. కానీ గ్రామ పంచాయతీలు చేసిండ్రు కానీ గ్రామ పంచాయతీలకి మౌలిక సదుపాయాలు కల్పించలేదు. నేను ఎమ్మెల్యేగా ఎంపీగా చాలా ఈ తండలో తిరుగుతూ సర్పంచులు చెట్ల కింద వాళ్ళ ఇళ్లలో కూర్చొని పనులు చేసుకునేది. అంగన్వాడీ బిల్డింగ్స్ లేవు, స్కూల్ బిల్డింగ్స్ లేవు, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లేవు. నేను ఎంపీ ఉన్నప్పుడు పెద్ద ఎత్తున అక్కడ కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలతో సిఎస్ఆర్ నిధులు తీసుకొచ్చి నేను ప్రాతినిధ్యం వహిస్తున్న మరి పార్లమెంట్ నియోజకవర్గంలో చాలా చోట్ల కొంతలో కొంత ఈ మౌలిక సదుపాయాలు కల్పించే ప్రయత్నం చేసిన. నేను ఈరోజు భట్టి గారు, వెంకటరెడ్డి గారు వీళ్ళ తరఫున మీకు హామీ ఇస్తున్నాం. ప్రతి తండలో గ్రామ పంచాయతీ బిల్డింగు, ప్రతి తండలో విద్యార్థుల స్ట్రెంత్ అనుగుణంగా స్కూల్ బిల్డింగు, ప్రతి తండలో అంగన్వాడీ బిల్డింగు, ప్రతి తండలో మరి ఒక తండకో 2 తండకో ఏదో విధంగా ప్రభుత్వం నుంచి వైద్యం కోసం ఏదో ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి సుదీర్ఘ మిత్రులు భట్టి గారు, వెంకటరెడ్డి గారి తరఫున మేము హామీ ఇస్తున్నాం. మీడియా మిత్రుల ద్వారా ఇది రాష్ట్రం అంతటా పోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఇంకోటి చెప్పాలి మీకు, నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఇప్పుడు తెలంగాణలో సీనియర్ మోస్ట్ మెంబర్ నేనే. నా సుదీర్ఘ రాజకీయ అనుభవంతో నేను మనవి చేస్తున్నా, మన కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సోషల్ జస్టిస్ కి, ఇంక్లూజివ్ గ్రోత్ కి మనం కమిటెడ్. రాహుల్ గాంధీ గారి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి వరకు సామాజిక న్యాయం మన మూల సిద్ధాంతాల్లో ఉందని విషయం మనం పదే పదే మనం జనంలో కూడా తీసుకుపోవాలి. నేను చాలా మంది జాతీయ స్థాయిలో నేను భారత రాష్ట్రపతి దగ్గర కూడా పనిచేసిన, మరి ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్నా, పీసీ ప్రెసిడెంట్గా ఉన్నా, పార్లమెంట్ సభ్యులు ఉన్నా. కానీ సామాజిక న్యాయం పట్ల దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలు, అణగారిన వర్గాలు, బలహీన వర్గాల పట్ల నిజమైన మరి వాళ్ళని అభివృద్ధి చేయాలి, వాళ్ళ అభివృద్ధికి పాటుపడాలని నిరంతరం కోరుకునే వ్యక్తి మన ప్రియతమ నాయకుడు, కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు. నేను ఇంకా చాలా మంది నాయకులు డాష్ మీద స్పీచ్లు ఇవ్వడానికో ఏదో విధంగా అదొక ప్లాట్ఫామ్ లాగా ఉపయోగిస్తారు. కానీ నా అదృష్టంగా రాహుల్ గాంధీ గారిని నేను చాలా దగ్గర నుంచి చాలా ఇండ్లు గమనించాను. నిజంగా జెన్యూన్ ఎంపతి, సీరియస్ గా ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనారిటీలకి, వీకర్ సెక్షన్స్ కి మరి మంచి చేయాలి, కాంగ్రెస్ పార్టీ ద్వారా సామాజిక న్యాయం చేయాలి, ఇంక్లూజివ్ గ్రోత్ తీసుకురావాలి అని రాహుల్ గాంధీ గారి కోరిక కూడా మన తెలంగాణలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇంకో విషయం చెప్పాలి, ఇక్కడ వేదిక మీద కింద ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళం కాబట్టి నాకేమి సందేహం లేదు, జాతీయ రాజకీయాలు ఏ విధంగా ముందుకు పోతున్నాయో చూస్తుంటే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మరి చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఉండిందో 2029లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. రాహుల్ గాంధీ గారు మన ప్రధానమంత్రి కాబోతున్నారు. మన దేశానికే మంచి రోజులు రాబోతున్నాయి. అదేవిధంగా మరి మన ప్రభుత్వంలో కూడా మీరు చాలా చాలా విషయాలు రాసిచ్చారు. తప్పనిసరిగా వీఆర్ కమిటెడ్ ఫర్ సోషల్ జస్టిస్, వీఆర్ కమిటెడ్ ఎస్సీస్, ఎస్టీస్, బీసీ, మైనారిటీస్, వీకర్ సెక్షన్ ఇష్యూస్ లో మేము అందరం కూడా కమిటెడ్ ఉన్న విషయం ఈ గంటాపదంగా ఈ వేదిక నుంచి మీ అందరికీ మనవి చేస్తున్నాం. మీరు చూస్తున్న మనం చేస్తున్న కార్యక్రమాలు ప్రతిపక్షాలు ఏమనొచ్చు, ఇళ్ల విషయంలో కానీ, రేషన్ కార్డు విషయంలో కానీ భారతదేశంలో ఎక్కడా జరగని విధంగా
మరి రేవంత్ రెడ్డి గారు భట్టి గారి నాయకత్వంలో వ్యవసాయ కూలీలకి సంవత్సరానికి 12,000 ఇస్తున్న మొదటి ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఇళ్ల విషయంలో మీరు కోరినట్టుగా గిరిజనులకి డెఫినెట్లీ మీకు సముచిత సంఖ్యలో ఇవ్వబోతుందని చెప్పి మనం చేస్తున్నాం. రాష్ట్రంలో నిరుపేదలందరికీ అంటూ నేను ఇలా రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాము. అందరికీ స్వతంత్ర భారతదేశంలో ఎక్కడ జరిగిన విధంగా ప్రతి నిరుపేదలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనారిటీలకి, వీకర్ సెక్షన్స్ కి, అణగారిన వర్గాలకి, పేదలకి అందరికి కూడా మరి వచ్చే నెల నుంచి ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్నబియ్యం ఉచితంగా ఇవ్వబోతుంది మన కాంగ్రెస్ ప్రభుత్వము. అదేవిధంగా ఇళ్ల విషయంలో కూడా మీకు నేను అంటే నిస్సందేహంగా వితౌట్ ఎనీ డౌట్ కేటగిరీగా అష్యూరెన్స్ ఇస్తున్నా. ఎస్టీల విషయంలో 5+1 మరి ఎస్టీలకి మీకు తెలుసు 6 లక్షల రూపాయలు. మేము మళ్ళీసారి బట్టి గారు కాబట్టి ఆ ధైర్యంతో చెప్తుంది, ఎందుకంటే మొత్తం ఖజానా వారి చేతిలో ఉంది కాబట్టి ఎస్టీలకు ఇళ్ల విషయంలో కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చి ఇంకా మిగిలిన 4 ఏళ్లలో మరి రాష్ట్రంలో అరువులో ఉండి ఇల్లు లేకుండా ఏ ఒక్క ఎస్సీ ఎస్టీ లేకుండా మేము మంజూరు చేస్తామని చెప్పి కూడా నేను మాటిస్తున్నా. అదేవిధంగా మిత్రులారా, రాజకీయంగా కూడా మరి అన్ని విధాలుగా మీరు చెప్పే ప్రతి అంశం మేము 24 గంటలు అందుబాటులో ఉండేవాళ్ళం. మీరు చెప్పే అన్ని విషయాలు కూడా మేము పరిగణలోకి తీసుకొని తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీలో మీకు సముచిత స్థానం, గౌరవం, మర్యాద, గుర్తింపు ఉంటుందని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ అష్యూరెన్స్ ఇస్తున్నా. మీరు ఇక్కడ కేవలం 100 మంది ఉండొచ్చు. మీరు 100 మంది పోయి మరో 100 మందిని తయారు చేయాలి. 10,000 మంది బయలుదేరాలి. కాంగ్రెస్ పార్టీ ఆదివాసుల ఎంబడి ఉంటుంది, లంబాడీల ఎంబడి ఉంటుంది, గోండ్ల ఎంబడి ఉంటుంది, కోయల ఎంబడి ఉంటుంది, మరి ఎస్టీలు, గిరిజనుల ఎంబడి కాంగ్రెస్ పార్టీ ఏకైక పార్టీ నిలబడని చెప్పి మనం చేస్తాం. మీ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ప్రకారం మిగిలిపోయిన వాళ్ళకి భూములిచ్చే బాధ్యత మాది. అన్ని విధాలుగా మరి గిరిజనుల జీవితాల్లో వెలుగులు ఉండే విధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందు పోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. నేను మనస్ఫూర్తిగా కె రాజు గారిని ఈ ట్రైనింగ్ క్యాంపు ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గతంలో నేను పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అప్పుడు మనం చేపట్టిన ఎస్సీ ఎస్టీ ప్రోగ్రామ్ ఏంది ఉండండి, లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలో మరి మీలో మంచి లీడర్షిప్ డెవలప్ చేయాలని, కాంగ్రెస్ పార్టీని బలపరచాలని రాజుగారు నేను చాలా కష్టపడ్డాం. దాని పర్యావసనమే ఆ రోజు చూడండి, ఈ రోజు చూడండి, ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ గెలిచింది. మరి మిత్రులారా, చాలా సంతోషం. మరి మీరు వచ్చిండ్రు, నాగార్జున సాగర్ లో 1 రోజులు ఉన్నారు. మీ ఓపికకి, మీ చిత్తశుద్ధికి, మీ కమిట్మెంట్స్ కి మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ, ట్రైనింగ్ క్యాంప్ ఏర్పాటు చేసిన వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా నేను అప్రిషియేట్ చేస్తూ, తప్పనిసరిగా ఇటువంటి ట్రైనింగ్ క్యాంప్ రాజుగారు ఐ టోటలీ సపోర్ట్ అండ్ ఎండోర్స్. ఇది ఇంకా ముందుకు తీసుకుపోవాలి. తప్పనిసరిగా మేమందరం కూడా భట్టి గారు, వెంకటరెడ్డి గారు, మేము మీ ట్రైనింగ్ క్యాంపులు ఎక్కడ ఉంటే అక్కడ మమ్మల్ని రమ్మంటే వస్తాం, మమ్మల్ని సపోర్ట్ చేస్తామంటే చేస్తాం. అన్ని విధాలుగా మా మద్దతు, మా సహకారం అన్ని విధాలుగా మీ ఎంబడి ఉంటామని చెప్పి నేను మనవి చేస్తూ, ఇక ఇంకా మాట్లాడింది కానీ భట్టి గారు మాట్లాడాలి. అదేవిధంగా హైదరాబాద్ పోవాలి. హైదరాబాద్ లో భట్టి గారి చాలా ముఖ్యమైన సమావేశం ఉంది కాబట్టి మీ అందరినీ కలవడం, కొంత సమయం గడపడం నాకు ఎంతో సంతోషంగా ఉంది, సంతృప్తిగా ఉందని చెప్పి మనవి చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సార్. చాలా మంచి మెసేజ్ ఇచ్చినారు సార్. మీరు మా అందరికి ఇన్స్పిరేషన్ ఇచ్చినారు. నెక్స్ట్ సూర్యాపేటలో వాళ్ళు పెడతారట, సార్కి మీరు కలవని చెప్పిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తర్వాత ఇక్కడ ఆదివాసులు, ఇక్కడ శ్రీ ఆదివాసీ సమ్మేళనానికి
కురయ్య పక్కదారు ప్లీజ్. కలవరారు డిప్యూటీ సీఎం గారు పంపించారు కదా నువ్వు కొంచెం పక్కకు నువ్వు లైవ్ ఓకే ఓకే సార్ పెద్దలు గౌరవనీయులు మన ఉప ముఖ్యమంత్రి వర్యులు మన బట్టి విక్రమార్క గారు మాట్లాడే ముందు ఒక్క నిమిషం, ఆదిలాబాద్ నుంచి ఖమ్మం దాకా అన్న పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని తేవడంలో చాలా పెద్ద కృషి చేసినారు అన్న, కాబట్టి వారందరికీ కూడా మనం అందరం ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని మాట్లాడుతూ కోరుతా ఉన్నాను. అన్న ఒక్క నిమిషం అన్న, మన గద్దర్ అన్న కొడుకు మన అందరికి పరిచయం అన్న, ఒక్కసారి ఒక రిప్రజెంట్ ఇస్తున్నాడు తమ సూర్యం గారు, ఒక్క నిమిషం.